హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా నేచర్. సో మనం ఈరోజు అరటి తోట రైతుని డైరెక్ట్గా కలుసుకోబోతున్నాము. ఈరోజు సెకండ్ క్రాప్ అయితే జరుగుతుంది తోటలో. సో కేజీ లెక్కన అయితే ఈ అరటిని ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కేజీ 15 రూపాయల లెక్కన రాయచోటి వ్యాపారస్తులకైతే తోటను అమ్ముతున్నారనమాట. సో ఇది సెకండ్ క్రాప్ అని చెప్తున్నారు రైతు గారు. సో ఆయనతో కొంచెం మాట్లాడదాం మనం. మొదటిగా ఆయన్ని పేరు తెలుసుకున్నాం, తర్వాత ఇది ఎన్నో క్రాపు, ఎంతవరకు ఆదాయం వచ్చింది, మొత్తం భూమి ఎంత ఉందనేది విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటంటే సో వ్యవసాయానికి అయినటువంటి ఈ తోట, ఎకరం తోటకి అయినటువంటి మొత్తం ఖర్చును కూడా ఆయన వివరించబోతున్నారు. సో అలాగే మనం ఈ కంప్లీట్ డిస్కషన్ కూడా చూడండి ఒకసారి. మీరు మీ పేరు చెప్పండి అయ్యా. నాయనపాటి రమణయ్య. సో మొత్తం భూమి ఎంత ఉందయ్యా? ఇది ఎకరా భూమి. సో ఎకరాలో ఇది సెకండ్ క్రాప్ అనమాట. సో ఇంతకుముందు కేజీ ఎంత అమ్మినారు? ఇంతకుముందు 14 రూపాయలు అమ్మినాము. 15, 16 కూడా పోతున్నాయి. ఓకే, ఇంతకుముందు ఎన్ని కేజీలు వచ్చి ఉంటుంది మొత్తం? ఇలాంటి బండేనా? ఇలాంటి బండే 3 టన్నులు. సో 3 టన్నులు 15 రూపాయలు లెక్కన, కేజీ 15 రూపాయలు లెక్కన అమ్మినారు. ఓకే, సో మొత్తానికి మీకు ఎంత ఖర్చు అయింది ఈ ఎకరా భూమి చేయడానికి, సాగు చేయడానికి? మనకు అందాజు తెలీదు. ఎకరాకు పిల్లకి వచ్చి 15 రూపాయలతో పిల్లకి సపరేట్గా కొన్నారు. ఓకే, అది పిల్లక అంటే మొక్క అండి, చిన్న మొక్క అనమాట. సో ఆ మొక్కని సపరేట్గా కొని సో దాన్ని భూమిలో నాటి దాన్ని సాగు చేస్తూ వచ్చి సో ఇలా క్రాప్ అయిందనమాట. సో ఆ మొక్కని సపరేట్గా వేరే వర్తకుడి దగ్గర ఆ మొలకను కొని దాన్ని సాగు చేసి సో ఇప్పుడైతే మనకి అందిస్తున్నారనమాట. అలాగే మందులు ఎలాంటి మందులు వాడినారు? గవర్నమెంట్ ఏమైనా మందులు ఇచ్చిందా మీకు? అన్నీ మీరు సొంతగా కొన్నట్టువే. సో దాంట్లో అయితే మీకు ఎటువంటి రాయితీ రాలా మందుల విషయంలో కానీ? ఇలాంటి మందుల వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది ఏమి లేదు. మేమే దిబ్బ ఎరువులు కొనుక్కొని సేంద్రియ అదే మన ఎరువులు, సొంత ఎరువుల్ని, పేడ దిబ్బ ఎరువులను వాడుకున్నారనమాట. ఓకే, సో ఇది రెండో క్రాప్ అన్నారు కదా. సో దీనివల్ల ఏదైనా ఆదాయం ఏమన్నా ఉందా ఇంతకుముందు ఏమన్నా నీకు ఈ అరటి తోట వల్ల? ఇంతకుముందంటే ఇప్పుడు ఇవన్నీ అయిపోతే మనకేదో ఆదాయం ఉండేది తెలుస్తుంది. మామూలుగా అయితే అరటి వల్ల ఇంతకుముందు కూడా అరటి వేసారా ఈ భూమిలో? అప్పుడు కూడా మంచి ఆదాయం వచ్చింది. సో దానివల్ల కొనసాగింపుగా ఈ పంట వేశారనమాట. సో మొత్తానికైతే ఈయన ఈ అరటి తోటని చాలా బాగా సాగు చేశారు. ఒక్కొక్క కాయ వచ్చేసి దాదాపు జానడ పైన ఉందన్నమాట. సో మొత్తానికి గెల కూడా వచ్చేసి దాదాపు మీరు చూసారంటే ఒక మనిషి ఎత్తున ఉంది గెల. సో ఈయన ఈ గెల చూస్తానే తెలిసిపోతుంది ఈయన ఎంత కష్టపడి సో ఈ పంట పండించాడో. మొత్తానికైతే ఈరోజు 15 రూపాయలు పేపర్ రేట్ అనమాట. సో పేపర్లో 15 రూపాయలు ఉందన్నమాట రేటు. ఆ రేటుకైతే ఆయన అమ్ముతున్నారు. ఒక్కొక్కసారి కేజీ కూడా 20 రూపాయలు అమ్ముతుంది అని చెప్తున్నారు అనమాట. సో మీరు చూసినట్టయితే నేను ఒక చిన్న కంపారిజన్ చేస్తాను. సో బెంగళూరులో మనం కొనేటప్పుడు, సో నేనైతే అరటిపళ్ళు బెంగళూరులో కొనేటప్పుడు దాదాపు కేజీని 60-70 రూపాయలు పెట్టి కొంటున్నాను అనమాట. సో ఇక్కడ రైతుకి కేవలం 15 రూపాయలు వస్తుంది. అంటే మిగతా 55 రూపాయలు సో మిగతా మీడియేటర్లకి, ఆ వర్తకులకి, ఈ ట్రాన్స్పోర్టేషన్కి మిగతా అంతా కూడా ఖర్చు అవుతుందన్నమాట. మీరు చూసినట్లయితే 70 రూపాయలు ఉన్నటువంటి పంట హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ సో రైతుకి కేవలం 15 రూపాయలే అందుతుంది. ఇక్కడ చూసారంటే ప్రతి కాయ కూడా ఎంత పొడవున ఉందంటే, ఎంత నాణ్యంగా ఉందంటే సో రైతు పడిన కష్టానికి ఇంత ప్రతిఫలం వస్తుందని ఒకసారి మీరు గుర్తించవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు మనమైతే రైతును చూడబోతున్నాం. సో టోటల్గా ఇది పంట అనమాట. ఈ పంట అంతా కూడా దాదాపు 1 ఎకరా ఉంది. సో ఈ ఎకరాలో పండినటువంటి ఈ పంటనే ప్రస్తుతానికైనా రాయచోటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇదే అనమాట వాహనం. ఇక్కడ చూసారంటే వాళ్ళ గెల రూపంలో మొత్తం గెలనైతే బండిట్లోకి ఎక్కించట్లేదు అనమాట. సో ఒక్కొక్క జీబుని సపరేట్ చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే కాయకి ఎటువంటి దెబ్బ తగలకుండా క్లియర్గా కోసి మళ్ళీ ఆ కోసిన ప్రతి జీబును కూడా చూడండి ఇట్లా వాటర్లో, షాంపూ వాటర్లో క్లియర్ చేసి సో దానైతే ఇట్లా ఈ ట్రేల్ రూపంలో అమర్చుతున్నారనమాట. ఇట్లా ట్రేల్లో పెట్టేసి ఆ ట్రేల్ అన్నిటిని కూడా ఒక క్రమబద్ధతిలో అమరుస్తున్నారనమాట. చూడండి ఇక్కడ చూసారంటే నేను ఫస్ట్ దీన్ని ఏమనుకున్నానంటే కెమికల్స్ అనుకున్నా, కాదు ఇది క్లియర్ వాటర్, షాంపూ వాటర్ అనమాట. సో ఎటువంటి జీడీ లేకుండా, ఎటువంటి మరకలు లేకుండా కాయనైతే శుభ్రంగా కడిగి సో దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇలా ట్రేల్ రూపంలో. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక కేజీ వచ్చేసి 15 రూపాయల లెక్కన రైతు అయితే వీళ్ళకి అమ్మేశారు తోటని. ఇది రెండో క్రాప్ అనమాట. సో రైతున చెప్తున్న ప్రకారం ఏంటంటే దిబ్బ ఎరువు కూడా సో ఆయన సొంతదేం కాదు, ఆ దిబ్బ ఎరువు కోసం కూడా ఆయన కొంత ఖర్చు అయితే పెట్టారనమాట. రాపూర్ నుంచి దిబ్బ ఎరువు తెప్పించేసి
ఆ దిబ్బ ఎరువుతో ఎంతో పౌష్టికంగా ఎంతో పోషకాలు కలిగినటువంటి సేంద్రియ ఎరువులని సో ఈ రైతు ఈ పంటకు అందించారనమాట. సో అందుకే ఇంతటి దిగుబడి, ఇంతటి ప్రతిఫలం దక్కింది. చూడండి, ఒకవేళ మనం బెంగళూరులో, హైదరాబాద్లో ఇచ్చేటువంటి 60-70 రూపాయలు కనీసం రైతుకి 40 రూపాయలు కానీ అందిందంటే సో రైతు గొప్ప ధనవంతుడు అయిపోతాడు. కానీ రైతుకి అలాంటిది జరగట్లేదు. కేవలం 15, 16 మ్యాక్సిమం అయితే 20 రూపాయలతో సరిపెట్టుకుంటున్నాడు. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే సో రైతు ఎంత కష్టపడినా కూడా అతనికి దక్కుతున్నది కేవలం పంటలో 25 నుంచి 30% వరకే. మిగతా 70% అంతా కూడా సో ఇలా ట్రాన్స్పోర్టేషన్కి, వర్తకుల చేతుల్లోకి వెళ్తుంది. సో మనమైతే రైతుని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటే నేటి తరానికి రైతు అంత ఆదర్శంగా నిలుస్తాడని ఒక చిన్న మెసేజ్తో సో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. సో ఫైనల్గా ఈ వీడియో ఎక్కడి నుంచి ఇస్తున్నామంటే రైల్వే కోడ్, సో అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడ్, సో వావన్నపల్లికి అతి చేరువలో ఉన్నటువంటి, మెయిన్ రోడ్డుకి అతి చేరువలో ఉన్నటువంటి ఈ రైతు గారిని కలిసి సో ఈ రైతు గారి యొక్క వ్యవసాయ పద్ధతులు, సో ఆ వ్యవసాయం యొక్క వచ్చినటువంటి పెట్టుబడి, సో ఆ దిగుబడి అంతా కూడా మీకు వివరించాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను నా నేచర్.